జనా అసలు వీళ్ళు ఎవరి మీద ఇంత ధైర్యం పెట్టుకొని ఇంత సభ నిర్వహిస్తా ఉన్నారు? ఈ ఈ యొక్క బీఆర్ఎస్‌లే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా గానీ, ఈ సభకొచ్చే వాళ్ళకు ఒకటుంటారు. ఊర్లల్లనో లేకపోతే పట్టణాలలోనో ఒక బ్యాచ్ ఉంటది. ఆ బ్యాచ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం. ఆ బ్యాచ్ మీద నమ్మకంతోటే వీళ్ళు సభలు నిర్వహిస్తారు. అది ఫస్ట్ ఈ బ్యాచ్ తాగుబోతుల బ్యాచ్. పని పాటు ఉండదు, ఏ బాధ్యత ఉండదు. సాయంత్రం పూట కావాలి. సాయంత్రం ఏంది వీళ్ళకి 24 గంటలు ఇచ్చినా ఓకే. వాళ్ళకు సదావకాశం ఎలక్షన్ టైంలో మంచిగా వారం రోజులు, 10 రోజులు ప్రతి ఎలక్షన్‌కి 5 ఏళ్లకో అది సర్పంచ్ ఎలక్షన్‌లో లేకపోతే ఇంకేదో ఎలక్షన్‌లో, పార్లమెంట్ ఎలక్షన్సో లేదా శాసనసభ ఎదురు చూస్తా ఉంటారు ఎలక్షన్‌ల మీటింగ్‌ల అవకాశం వస్తదా అని చెప్పి. ఆళ్ళకి పండగ. పైగా ఈళ్ళు బీఆర్ఎస్ పార్టీ సింపతిదారులు. ఎందుకంటే ఆ టైంలో అప్పుడు సార్ ఉన్న టైంలో వీళ్ళ స్వర్ణయుగం. ప్రతి 100 మీటర్లకు ఒక బెల్ట్ షాప్ ఉంటుంది. అందు గురించి ఒక పాట కూడా గుర్తుకొచ్చింది వీళ్ళ పేరు మీదనే. అప్పుడే బాగుండే పెద్ద సారు కరువొచ్చి పడ్డది కేసీఆర్ అని చెప్పేసి వీళ్ళు ఈ తాగుబోతు నుంచి వచ్చిన పాట. అట్లా ఈ సింపతిదారులు అనేవాళ్ళు వీళ్ళని ఆధారం చేసుకునే ఏ సభలైనా సక్సెస్ అవుతుంది. అయితే బీఆర్ఎస్ దాంట్లో ముందుంటది. ఎందుకంటే వీళ్ళు ఆ పార్టీకి చాలా మంచి సింపతిదారులు. ఈ హవారా బ్యాచ్ ఇక పని పాటు ఉండదు, కుటుంబ బాధ్యతలు ఉండవు, ఏం పని చేయడు, రూపాయి సంపాదించరు. ఇట్లాంటివి ఏమన్నా వస్తే అట్లా టైం పాస్ కాల్చేస్తారు. పోయినందుకు సాయంత్రం పూట ఇంత బీరో బిర్యానో లేకపోతే నలుగురికో ఇద్దరికి ఒక ఫుల్ బాటిల్ ఇస్తారు. అట్లా గడిచిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇట్లాంటి సదావకాశం కోసం. ఈ బ్యాచ్ రెడీ, మీ మీటింగ్ రెడీ రావడానికి. తర్వాత ఇక రియల్ ఎస్టేట్ మాఫియా. మొన్ననే ఒక బ్యాచ్, అదే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయనే సార్ మా దగ్గర ఎన్నో డబ్బులు ఉన్నాయి, ఎన్ని డబ్బులు సంచులని ఇస్తాం ప్రభుత్వాన్ని పడగొట్టండి సార్ అని ఆయనకు తోటి అన్నారట. అంటే ఇక పాపం, ఎందుకంటే వీళ్ళది అయితే లేదు పని. ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయా వాటిని కేటీఆర్ కేసీఆర్ దగ్గరకు తీసుకుపోదామా, సెటిల్మెంట్ చేసుకుందామా, దాన్ని అమ్ముకుందామా, ఫ్లాట్లు చేద్దామా, దందా చేద్దామా అనే బ్యాచ్. ఎంతో మంది రియల్ ఎస్టేట్ చేస్తారు కానీ ఈ బ్యాచ్ స్పెషల్ మాఫియా బ్యాచ్ అన్నట్టు. వీళ్ళు చేసే పనులు ఏంటంటే కబ్జాలు. ఆ బ్యాచ్ కూడా ఈ పార్టీకి సింపతిదారులు. వీళ్ళు రావడమే కాకుండా ఖర్చు కూడా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. తర్వాత ఇక పైరవిదారులు, బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లు, ఇక వీళ్ళందరూ పాపం గత 10 ఏళ్లలో బాగా నడిచింది వీళ్ళకి. వాళ్ళకి పడిపోయింది, వాళ్ళకి నడుస్తలేదు. ఇక వాళ్ళు కూడా ప్రత్యామ్నాయం ఇప్పుడు ఈ పార్టీని ఎట్లా అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీని పడగొట్టడము లేకపోతే మళ్ళీ గవర్నమెంట్ రావడం శాయశక్తిలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు భుజాన్ని వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు ఈ పార్టీతో దాగి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా భుజాన్ని వేసుకొని పార్టీ మీటింగ్ సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత ఇంకోటి పాపం భూస్వాములు. వీళ్ళు ఏం లేదా సంపాదించిన ఆస్తుల పేరు మీదనే రైతు బంధు వస్తుండే గతంలో, ఇప్పుడు వస్తలేదు. మొన్న 4 ఎకరాల వరకే వచ్చింది. ఇక వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు. మామూలుగా ఏసీ రూమ్లలో ఉండేటోళ్ళు వీళ్ళందరూ. కానీ ఇక మీటింగ్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు ఈ పార్టీతో దాగి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి పెత్తందారులకు, భూస్వాములకు, వాళ్ళకు గతంలో మంచిగా టైం టు టైం రైతు బంధు పడతా ఉండే. మొన్నటిదాకా వీళ్ళు 4 ఎకరాల వరకు వేసారు కాబట్టి వీళ్ళు సింపతిదారులు. బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు సింపతిదారులు. ఇంకొక బ్యాచ్ ఉంటుంది అన్నిటికన్నా, ఈ బ్యాచ్ బీటీ బ్యాచ్ అంటాం. అంటే బంగారు తెలంగాణ బ్యాచ్. వీళ్ళది ఏం లేదు, పొద్దుగాలు లేస్తే టిక్కు టక్కు రెడీ అయ్యి బండ్లు వేసుకొని ఆ కేటీఆర్ ఎడిపోతాడు, కవితక్క ఎడిపోతాడు, హరీష్ రావు ఎడిపోతాడు, కేటీఆర్ ఎడిపోతాడు, ఆయన ప్రగతి భవన్ అదే మన వాళ్ళ టీఆర్ఎస్ భవన్లో ఉన్నారా, బీఆర్ఎస్ భవన్లో ఉన్నారా అనే బ్యాచ్ పోతూ ఉంటారు. వాళ్ళు కడిగిన ప్లేట్లు ఎత్తుతూ ఉంటారు, తుడుతూ ఉంటారు. వాళ్ళ మూతులు ఖర్చులు బట్టి మూతులు చూడడానికి రెడీ ఉంటారు. ఇట్లా 10 ఏళ్ళు చేసినానికే పదవులు వచ్చినాయి, నామినేట్ పదవులు కానీ ఎమ్మెల్యే పదవులు కానీ వచ్చినాయి. అట్లా వాళ్ళకి విపరీతంగా లాయల్గా ఉండాలి, ఒక బానిసలాగా పనిచేయాలి, చెప్పిందల్లా చేయాలి, ఎదురు మాట్లాడద్దు. అట్లా ఆ బ్యాచ్ కూడా వీళ్ళకు రెడీగా ఉంటుంది. ఈ బ్యాచ్ ఇక వాళ్ళు మీటింగ్లు పెడితే ఇక జెండాలు వేసుకుని మామూలుగా ఒక ఇట్లా కేటీఆర్ ఇట్లా బండి పోతుందంటే ఒక 10 మంది రెడీ. ఇదే వీళ్ళ విశ్వసనీయత, ఇదే వీళ్ళ క్రెడిబిలిటీ. వాళ్ళు ప్రజల్లో ఉంటారా, ఒక ఇష్యూ మీద మాట్లాడతారా, ప్రతిపక్ష హోదా పాత్ర పోషిస్తారా అనేది కాదు. వీడు లాయల్గా ఉన్నాడా లేదా, నేను చెప్పినట్టు వింటాడా లేదా, విశ్వాసంగా పడి ఉంటాడా లేదా అనే బ్యాచ్ కోసం కూడా వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పార్టీ సింపతిదారులు. ప్రభుత్వం అయితే వీళ్ళకి కూడా ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే పని పాట వదిలేసుకొని వాళ్ళతో తిరిగింది కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి గతంలో వచ్చినాయి. ఆ ఆశ మీదనే ఇప్పుడు చాలా మంది ఈ బ్యాచ్ తో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరూ వస్తారు కావచ్చు. అట్లా వీళ్ళు కాకుండా ఇంకెవరు వస్తారు? డబ్బులు ఇస్తే ఎవడైనా వస్తాడు.
ఏ రాజకీయ పార్టీ అయినా డబ్బులు మందు పంచకుండా ఒక మీటింగ్ నడుస్తుందా? మొత్తం కేటీఆర్ చెప్పినట్టు మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు మీటింగ్ కోసం. ఆ? ఏదో అయినట్టు ఎవ్వరి పని వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటా ఉన్నారు. ఇట్లా రోజుల తరబడి మీటింగ్ కోసం రారు. 500 1000 ఇస్తే ఎవడైనా వస్తారు ఊర్లల్లో. పని పాట చేసుకున్నాడైనా కానీ ఒక 2 గంటలు పోయేస్తే ఏమొచ్చింది? వానికి ఏమైనా తక్కువ ఉన్నాయా? 1000 కోట్లు దోచుకున్నారు వాళ్ళు. పంచి తప్పేది తింటే తప్పేంది అన్నట్టే ఉంటుంది తప్ప వేరే ఏమీ లేదు. దీన్ని బూస్టింగ్ ఇచ్చుడు, ప్రమోషన్ చేసుడు, ఏదో మొత్తం తెలంగాణకి ఏదో వెళ్ళిపోతా ఉన్నది. వీళ్ళు లేకపోతే ఇక వేరే వానికి ఎవరికి తెలివి లేదు. వీళ్ళకే తెలివి ఉన్నది, వీళ్ళ అయ్యకే తెలివి ఉన్నది. వీళ్ళు వెళ్తేనే చక్కగా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ దొంగలు లంగలు అన్నట్టు చెప్పుకుంటూ ఉంటారు. ఆల్రెడీ శాసనసభ ఎన్నికలల్లో సరే తెలియక ఓడిపోయారంటే పార్లమెంట్ ఎన్నికలలో గుండుతున్నాయి ఇచ్చిరిగా. మీకే తెలివి ఉన్నది కానీ వాళ్ళకి తెలివి లేదు. మీరు ఎందుకు ఓడిపోయారో చెప్పక జనాలు మోసపోయారు. జనాలు ఎన్ని రోజులు చెప్తారు ఆయన ఒక్కసారి మోసపోతాడు, 2 సార్లు మోసపోతారు. ఇక మళ్ళీ ఓట్లు వేయరని చెప్పేసి మొన్న 5 ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబడినే కూర్చుని నేను హైదరాబాద్ స్థానిక సంస్థలలో కూడా నిలబడి, ఎందుకంటే మళ్ళీ ఎక్కడ గుండు చిన్న వస్తే ఎక్కడికి గెలిపోతుందో అన్నట్టుగా